హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మూవీ లూనాటిక్స్. ఈ వీడియోలో మనం డిస్నీ ప్లస్లో ప్రీమియర్ అయిన X-Men 97 సిరీస్లో ఫస్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చూద్దాం. అసలు ఈ సిరీస్ చూసే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాల గురించి మేము ఆల్రెడీ ఛానల్లో వాచ్ బిఫోర్ వీడియో ఒకటి అప్లోడ్ చేసాం. ఒకవేళ మీరు కానీ అది మిస్ అయినట్టయితే లింక్ని పైన కార్డ్స్లో అండ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం. డూ చెక్ ఇట్ అవుట్. మెయిన్ కంటెంట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్, మీరు ఇప్పుడే మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే వెంటనే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే మన ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ను ఒక లుక్ వేసుకోండి. మా ఫ్యూచర్ వీడియో అప్డేట్స్ మీకు తెలుస్తాయి. ఆల్రైట్, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ యాక్చువల్ కంటెంట్. సో పాత వీడియోలో డిస్కస్ చేసినట్టు 1990sలో X-Men సిరీస్ 5 సీజన్స్ రిలీజ్ అయ్యాయి. 1997లో ఆగిపోయిన 5th సీజన్కి కంటిన్యూషన్ స్టోరీ ఇది. మార్వెల్ యానిమేషన్ లోగో పడుతున్నప్పుడు MCUకి క్యానన్ అయిన వాట్ ఇఫ్ క్లిప్స్ని బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చు. సేమ్ 90s X-Men ఇంట్రో అండ్ మ్యూజిక్తో ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఓల్డ్ ఇంట్రోలో మార్ఫ్ అండ్ బిషప్ క్యారెక్టర్స్ని పెట్టలేదు, బట్ వాళ్ళకు కూడా ఫుల్ లెంత్ రోల్స్ ఉండటం వల్ల కొత్త ఇంట్రోలో వాళ్ళని కూడా పెట్టారు. అలానే ఇంట్రోలో ఈ సిరీస్లో మెయిన్ విలన్ అయిన మిస్టర్ సినిస్టర్ గ్లిమ్స్ని రివీల్ చేశారు. చార్ల్స్ జేవియర్ని హెన్రీ గైరిక్ అటాక్ చేసిన తర్వాత లిలాండ్రా చార్ల్స్ని తన ఏలియన్ హోమ్ ప్లానెట్కి తీసుకెళ్తుందని మాట్లాడుకున్నాం కదా ప్రీవియస్ వీడియోలో. హెన్రీని కూడా అరెస్ట్ చేస్తారు. ప్రొఫెసర్ ఎక్స్ లేని మ్యాన్షన్ అండ్ X-Men స్కూల్ ప్రస్తుతం చార్ల్స్ యొక్క ఫస్ట్ స్టూడెంట్స్ అయిన సైక్లప్స్ అండ్ జీన్ గ్రే లీడర్షిప్లో నడుస్తూ ఉంటుంది. మనకి లైవ్ యాక్షన్లో చాలా క్యారెక్టర్స్ని కామిక్ యాక్యురేట్గా చూపించలేదు, కానీ ఇది 90sలో వచ్చిన సిరీస్కి రీబూట్ అండ్ కంటిన్యూషన్ కాబట్టి ఇందులో కనిపించే డీటెయిల్స్ అన్నీ కామిక్స్కి దగ్గరగా అండ్ యాక్యురేట్గా ఉంటాయి. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే, స్టామ్ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ X-Menలో, బట్ లైవ్ యాక్షన్లో ఆ క్యారెక్టర్ డెప్త్ని అంత ఎక్స్ప్లోర్ చేయలేదు. బట్ ఈ సిరీస్ ఫస్ట్ 2 ఎపిసోడ్స్ చూసిన వాళ్ళకి స్టామ్ యొక్క క్యాపబిలిటీ అంటే అర్థమై ఉండాలి. అండ్ మ్యాగ్నెటో కూడా అంటాడు, మా అందరితో కంపేర్ చేస్తే నీ పవర్ గాడ్కి సమానంగా ఉన్నాయి, యు ఆర్ క్లోజ్ టు గాడెస్ అంటాడు. కామిక్స్ ప్రకారం వల్వరిన్ హైట్ 5 feet 3 inches. అందుకే సిరీస్లో చూడండి వల్వరిన్ చాలా షార్ట్గా ఉంటాడు అండ్ షార్ట్ టెంపర్డ్ కూడా. అండ్ లైవ్ యాక్షన్లో సైక్లప్స్ క్యారెక్టర్ని బచ్చాలో చూపించారు, బట్ ఇందులో వన్ ఆఫ్ ద బ్యాడెస్ట్ క్యారెక్టర్స్గా రిప్రజెంట్ చేశారు. ఇలా అన్నమాట. రాబర్టో డకోస్టా అని ఒక రిచ్ మ్యూటెంట్ కిడ్ని ఫ్రెండ్స్ ఆఫ్ హ్యుమానిటీ గ్యాంగ్ వాళ్ళు ఇన్హిబిటర్ కాలర్ వేసి కిడ్నాప్ చేస్తారు. అండ్ వీళ్ళ దగ్గర డిస్ట్రాయ్ అయిపోయిన సెంటినల్ టెక్నాలజీ ఉంటుంది. దాన్నే రీఇంజనీరింగ్ చేసి వెపన్స్ని తయారు చేస్తూ ఉంటారు. అక్కడికి వచ్చిన X-Men రోబోటోని సేవ్ చేసి చార్ల్స్ మ్యాన్షన్కి తీసుకొస్తారు. ఇక్కడ ఫర్ స్ప్లిట్ సెకండ్ ఒక న్యూస్ పేపర్ ఫ్లై అవుద్ది. అది మరేదో కాదు, డైలీ బగిల్. అండ్ దాని మీద ఈ స్పైడర్ మ్యాన్ మ్యూటెంట్ అని హెడ్లైన్ ఉంటుంది. అలానే ది హెల్ప్ ఫైర్ గాలా హెడ్లైన్కి క్రెడిట్స్గా కింద ఎడీ బ్రూక్ని పీటర్ పార్కర్ని ట్యాగ్ చేసి ఉండటం అబ్జర్వ్ చేయొచ్చు. బీస్ట్ రోబోటోని స్టడీ చేస్తున్న టైంలో జూబిలీ అతన్ని ఈ స్కూల్లోనే ఉండమని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ బయటికి వెళ్తే మళ్ళీ ఆ గ్యాంగ్ వాళ్ళు అటాక్ చేసే ఛాన్స్ ఉందని. ఇంకోవైపు అసలు సెంటినల్ హెడ్ క్వార్టర్స్లో డిస్ట్రాయ్ అయిపోయింది అనుకున్న సెంటినల్ టెక్నాలజీ ఈ గ్యాంగ్స్కి ఎలా అందింది అని సైక్లప్స్ డీప్గా థింక్ చేస్తూ వరి అవుతూ ఉంటాడు. ఇదే విషయం మీద UN మెంబర్ అయిన డాక్టర్ కూపర్ని కన్ఫరెంట్ అవుతాడు. నేను కూడా యాంటీ మ్యూటెంట్ సెంటినల్ టెక్నాలజీతో వెపన్స్ని తయారు చేస్తున్నారని రూమర్స్ విన్నాను, కానీ మీరు చెప్పాకనే నేను కన్ఫర్మ్ చేసుకున్నా అని చెప్తూ మ్యాడ్రిపూర్ నేమ్ డ్రాప్ చేస్తుంది కూపర్. మ్యాడ్రిపూర్ తెలుసుగా, క్రిమినల్స్ గ్యాంగ్స్ అందరూ ఉండే ఫిక్షనల్ సిటీ. ఆల్రెడీ ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ సిరీస్లో చూసాం. అండ్ డాక్టర్ బోలివర్ ట్రాస్క్ సెంటినల్ రోబోట్స్ని బిల్డ్ చేయడానికి ఒక మాస్టర్ రోబోట్ని బిల్డ్ చేస్తాడుగా, దాని పేరు మాస్టర్ మోల్డ్. అయితే ఆ మాస్టర్ మోల్డ్ US ప్రెసిడెంట్ అయిన కెల్లీ యొక్క బ్రెయిన్ని తన సెంటినల్ కంప్యూటర్ బ్రెయిన్తో స్వాప్ చేయడానికి అటెంప్ట్ చేసిన దగ్గర నుండి ట్రాస్క్ మిస్ అయ్యాడు, కనిపించట్లేదని చెప్తుంది. లైవ్ యాక్షన్లో బోలివర్ ట్రాస్క్ రోల్ని యాక్టర్ పీటర్ డింక్లేజ్ ప్లే చేశారు, గుర్తుందిగా. అండ్ మాస్టర్ మోల్డ్ ప్రెసిడెంట్ బ్రెయిన్ని స్వాప్ చేయడం అనేది సీజన్ 1 13th ఎపిసోడ్ అయిన ద ఫైనల్ డెసిషన్లో జరుగుద్ది. స్టేట్ ఇష్యూ చేసిన చార్ల్స్ జేవియర్ డెత్ సర్టిఫికేట్ మీద డేట్ని 11/11/97 అని ఉండడం చూడొచ్చు. అయితే ఈ డేట్ అండ్ మంత్ ఫార్మాట్ వరల్డ్లో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా యూజ్ చేస్తారు. అందుకే కన్ఫ్యూజన్ రాకుండా డేట్ అండ్ మంత్ రెండు ఒకటే పెట్టుండొచ్చు. ప్రెగ్నెంట్గా ఉన్న జీన్ అండ్ సైక్లప్స్ వాళ్ళకి పుట్టబోయే చైల్డ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. జీన్ అర్చేస్తుంది, మన బేబీ కోసం అయినా సరే మనం ఈ X-Men డ్యూటీని వదిలి మన లైఫ్ మనం చూసుకుందామని. బట్ సైక్లప్స్ మాత్రం హెసిటేట్ అవుతాడు. చార్ల్స్ లేని ఈ X-Men టీమ్ని మనం లేకపోతే ఎవరు లీడ్ చేస్తారు, లీడర్షిప్ లేకుండా టీంని వదిలి ఎలా వెళ్ళగలము అని. ఈ సీన్లో వీళ్ళిద్దరూ వాల్ మీద చూస్తున్న పోర్ట్రేట్లో ఒరిజినల్ 5 X-Men ఉంటారు. చార్ల్స్ జేవియర్తో పాటు సైక్లప్స్, జీన్ గ్రే, బీస్ట్, ఏంజల్ ఇంకా ఐస్మ్యాన్. జీన్ అండ్ సైక్లప్స్ వాళ్ళ బేబీ కోసం స్కూల్ని వదిలి వెళ్ళబోతున్నారని వల్వరిన్ ముందే సెన్స్ చేస్తాడు. వల్వరిన్ రోబోటోని ట్రైనింగ్ రూమ్లో భయపెట్టడంతో తను ఎక్కడి నుండి వెళ్ళిపోయాడని చెప్పి జూబిలీ వాల్వరిన్తో గొడవ పడుతూ ఉన్నప్పుడు అందరూ వెళ్ళి రోబోటోని కనిపెట్టి తీసుకురమ్మని సైక్లప్స్ ఆర్డర్ చేస్తాడు. సో అందరూ ఓల్డ్ వార్ హౌస్లో అండర్ డాగ్స్ పార్టీ ఏదో జరుగుతుంటే అక్కడ రోబోటోని ట్రాక్ చేసి అక్కడికి వెళ్తారు.
ఈ సీన్లో కూడా జూబిలీ రోబర్టోతో మాట్లాడి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. కామిక్స్ ప్రకారం ఈ బ్రెజిలియన్ ఎక్స్మెన్ క్యాండిడేట్కి ఇంకో పేరు ఉంది, అదే సన్ స్పాట్. సన్ నుండి పవర్ని అబ్జార్బ్ చేసుకుని ఫిజికల్ బ్లాస్ట్స్గా కన్వర్ట్ చేయగలడు. అతని ఎబిలిటీని లేటర్ ఇన్ ద ఎపిసోడ్ మనకి రివీల్ చేస్తారు అనుకోండి. ఇదంతా అలా అవుతూ ఉంటే ఇంకోవైపు స్టార్మ్, సైక్లప్స్ అండ్ బిషప్ ప్రిజన్లో ఉన్న హెన్రీ గారిక్ దగ్గరికి వెళ్ళి బొలివర్ ట్రాస్ గురించి ఇన్ఫర్మేషన్ లాగడానికి ట్రై చేస్తారు. కానీ న్యూటన్స్ అందరికీ అగెన్స్ట్గా ఉన్న అతను ఏ విషయాన్ని రివీల్ చేయడు. 25 years ఉన్న ప్రిజన్ సెంటెన్స్ని 10 yearsకి తీసుకొస్తాను అఫీషియల్స్తో మాట్లాడని సైక్లప్స్ నెగోషియేట్ చేసినా విండు. అప్పుడు ఎక్స్మెన్ హౌస్ నుండి సెరిబ్రో మెషిన్ ద్వారా రిమోట్గా జీన్ గ్రే హెన్రీ మైండ్లోకి వెళ్తుంది. ట్రాస్ గురించి ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ టెలిపాథిక్ ప్రాసెస్లో జీన్ గ్రేకి కొన్ని విజన్స్ కనిపిస్తాయి. ఫ్యూచర్లో తన బేబీకి ఏదో ప్రాబ్లం రాబోతున్నట్టు. సహారా డెజర్ట్లో ట్రాస్క్ ఉన్నాడని తెలుసుకున్న ఎక్స్మెన్ అందరూ కలిసి బ్లాక్ బర్డ్లో అక్కడికి వెళ్తారు. బట్ మాస్టర్ మోల్డ్ అండ్ ట్రాస్క్ సెంటినల్ రోబోట్స్తో వీళ్ళని అటాక్ చేస్తారు. ఆల్రెడీ ఫైట్ సీన్ అండ్ క్లిప్ని ఫ్యూ డేస్ బ్యాకే యూట్యూబ్లో రిలీజ్ చేశారు అఫీషియల్గా. రియల్ లైఫ్లో ఒక సైన్స్ ఫ్యాక్ట్ ఉంది, అది మీరు వినే ఉంటారు. శాండ్కి హై వోల్టేజ్ ఎలక్ట్రిసిటీ పాస్ చేస్తే శాండ్ గ్లాస్గా మారుద్ది. అదే ఇక్కడ ఫైట్ సీన్లో కూడా జరుగుద్ది. స్టార్మ్ అట్మాస్ఫియర్లో లైట్నింగ్ని సమన్ చేసినప్పుడు డిజర్ట్లో ఉన్న శాండ్ని స్ట్రైక్ చేసిన లైట్నింగ్ అంతా శాండ్ని క్రిస్టలిన్ గ్లాస్గా మార్చేస్తుంది. అదే గ్లాస్ పీసెస్ టార్నెడోలో చిక్కుకున్న సెంటినల్ రోబోట్స్ని టీయర్ చేసి డిస్ట్రాయ్ చేసేస్తాయి. లేటర్ ఆన్ మాస్టర్ మోల్డ్ని కూడా బిహెడ్ చేసేస్తారు ఎక్స్మెన్. అప్పుడు యుఎన్ వాళ్ళు వచ్చి ట్రాస్క్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. నెక్స్ట్ సీన్లో జూబిలీ అండ్ సన్ స్పాట్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందాక డిస్కస్ చేసినట్టు జూబిలీ వేసుకున్న ఇయర్ రింగ్స్ మీద తన నేమ్ని చూడొచ్చు. రోబర్టో తన పవర్స్ని తాను ఇంకా అర్థం చేసుకోవాల్సి ఉందని చెప్తాడు ఈ సీన్లో. బాస్కెట్బాల్ ఆడుతున్న ఎక్స్మెన్ అందరి దగ్గరికి జీన్ అండ్ సైక్లప్స్ వచ్చి వాళ్ళ డెసిషన్ చెప్దామని అనుకునే టైంలో ఇంట్రూడర్ అలారం మోగుద్ది. మ్యాన్షన్కి ఎవరు వచ్చారని వెళ్ళి చూస్తే మ్యాగ్నిటో ఉంటాడు. చార్ల్స్ రాసిన విల్ని చూపిస్తూ అందరికీ చార్ల్స్ తదనంతరం మ్యాన్షన్ స్కూల్, ఫార్చ్యూన్, ఎక్స్మెన్ లీడర్షిప్ అంతా మ్యాగ్నెటోకే చెందాలి అని చెప్పి లాస్ట్ విల్లన్ టెస్టిమెంట్లో రాసి ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ ఎండ్ అవుద్ది. ఎండ్ క్రెడిట్స్ రోల్ అవుతున్నప్పుడు ఒక్కో క్యారెక్టర్ పోర్ట్ఫోలియో అండ్ వాళ్ళు ఏంటి అని రాసి ఉండటం చూడొచ్చు. ఈ ఎపిసోడ్లో మార్ఫ్ మ్యూటెంట్ మొత్తం 3 characters లాగా షేప్ షిఫ్ట్ అవుతాడు. చార్ల్స్ జేవియర్గా, జీన్ గ్రేగా అండ్ ఏంజల్గా. లాస్ట్ ఫైట్లో బ్లాక్ బర్డ్ గాల్లోనే డిస్ట్రాయ్ అయినప్పుడు ఎక్స్మెన్ అందరూ కింద పడుతూ ఉంటారు కదా, ఆ సీన్లో మార్ఫ్ ఏంజల్గా షేప్ షిఫ్ట్ అవుతాడు. మార్ఫ్ ఎవరిగా అయితే షేప్ షిఫ్ట్ అవుతాడో వాళ్ళ ఫిజికల్ ఎబిలిటీస్ కూడా వస్తాయి. అందుకే ఫ్లయింగ్ ఎబిలిటీ కోసం క్రాష్ ల్యాండ్ అవుతున్నప్పుడు ఏంజల్ మ్యూటెంట్గా మారతాడనమాట. యాక్చువల్లీ ఫస్ట్ అండ్ సెకండ్ ఎపిసోడ్ కలిపి చేసేద్దాం అనుకున్నాం, కానీ లెంత్ ఎక్కువైపోతుంది అండ్ డీటెయిల్స్ కూడా చాలా ఉన్నాయని చెప్పి 2 ఆటలుగా రిలీజ్ చేస్తాము. సో ఎపిసోడ్స్ అయితే నాకు చాలా నచ్చినాయి అండ్ ఇంట్రెస్ట్ని కూడా బాగా పెంచాయి. మీకు కూడా ఈ ఎపిసోడ్స్ చూసినట్లయితే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్స్ టు కమ్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. హోప్ యూ గైస్ లైక్ దర్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మేము ఎప్పుడు చెప్పేదే అండ్ మీరు ఎప్పుడు వినేదే. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ @MovieLunatics. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్ మీ మూవీ లునాటిక్స్.